ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పల్లవికి సీమంతం చేయడం ఏంటి? అవునమ్మా. అమ్మా, తను అడిగినట్టు నువ్వు ముందుండి పల్లవి సీమంతం జరిపించాలి. పల్లవి కోరిన కోరికను తీర్చాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థం అవుతోందా? పెళ్లి కాకుండానే తల్లైన ఆడపిల్లకి సీమంతం చేయడం అసాధ్యం. అది తనకే కాదు, మన కుటుంబానికి కూడా అరిష్టం. అది కాదమ్మా, సీమంతం చేసేది పల్లవికే అయినా ఆ ఆశీర్వాదంతో మంచి జరిగేది కడుపులో ఉన్న బిడ్డకే కదా. చేస్తే తప్పేంటి? తప్పే, తప్పే. అలా చేయడం ముమ్మాటికి తప్పే. ఇప్పటికే నువ్వు చేసిన పనికి నలుగురిలో తలెత్తుకోలేకపోతుంటే ఇప్పుడు ఈ సమస్య తెస్తున్నావు. నువ్వు పల్లవిని మీ ఇంటికి తీసుకొచ్చావని తెలిసినప్పుడు తనని ఇంట్లో నుండి పంపించకుండా వచ్చి పరామర్శించాను చూడు, ఆ రోజు నేను చేసిన తప్పే. వంశానికి వారసుడి కోసం ఆశపడి దేవతలాంటి కోడలి ముందు ఇంకో ఆడపిల్ల కడుపులో ఉన్న బిడ్డను అడిగాను చూడు, ఆ రోజు నేను చేసిన తప్పే. నా ఏమరపాటు మన ఇంటికి నేను శాశ్వతంగా చేసిన పొరపాటుగా మారింది. ఇక మీదట ఆ తప్పు నేను జరగనివ్వను. జరిగిపోయిన దాని గురించి కాదమ్మా, జరగబోయే మంచి గురించి ఆలోచించు. నోర్ముయ్, నోర్ముయ్, నోర్ముయ్. ఏదిరా మంచి? మన ఇంట్లో ఎవరికి జరిగింది నువ్వంటున్నా మంచి? పల్లవి వల్ల చెడు తప్ప మంచి ఎవరికీ జరగలేదురా, జరగదు కూడా. అమ్మా, ఇందులో పల్లవి తప్పేం లేదమ్మా, తప్పంతా నాదే. అవును, తప్పంతా నీదే. ఒక్కగానొక్క చెల్లెలు ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పండగ చేసి ఊరంతా మాట్లాడుకోవాల్సిన రేణు పెళ్లిని ఆ హాస్పిటల్ గదిలో జరిగేలా చేశావు. తాళి కట్టించుకున్న దానికి కూడా తెలీదురా జరిగింది దాని పెళ్ళి అని. తీపి గుర్తులుగా మారే క్షణాలు నువ్వు చేసిన తప్పు వల్ల చేదు జ్ఞాపకాల్లాగా మారాయి. ప్రతిరోజు పల్లవి గురించి ఆలోచించే నువ్వు ఏ ఒక్కరోజైనా కట్టుకున్న భార్య మనసు గురించి ఆలోచించావా? ఆ మనసులో రేగే తుఫాన్ని ఊహించావా? అది కాదమ్మా. వద్దురా. నీకు నువ్వు నమ్మిన మార్గాలే ముఖ్యమైతే నాకు నా కుటుంబమే ముఖ్యం. ఇప్పుడిప్పుడే బాధల్లోంచి బయటకు వస్తున్నావు. కొత్తగా సీమంతం అంటూ ఇంకో సమస్య తెచ్చిపెట్టకు. భరించేంత బాధ్యత ఉన్నా బాధపడేంత ఓపిక నాలో లేదు. ఫైనల్గా చెప్తున్నాను, సీమంతం లాంటి పిచ్చి ఆలోచనలు నీ మనసులోంచి తీసేయ్. హలో వదినా, ఎలా ఉన్నావు రేణు? నీరసం పూర్తిగా తగ్గిందా? పర్లేదు వదినా, చాలా బెటర్గానే ఉంది. మొత్తానికి మా అందరినీ భలే హడలు కొట్టావు రేణు. మళ్ళీ మీ అందరిని ఇలా చూస్తానని నేను అనుకోలేదు వదినా. నువ్వు అనుకోకపోయినా మేము అనుకున్నాం కదా, అందుకే మృత్యుతో పోరాడి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసావు. అందుకేనేమో హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే నాన్నగారు మృత్యుంజయ హోమం చేద్దామంటున్నారు. తెలుసు కదా వదినా? అలాగే, తప్పకుండా చేయిద్దాం. 2 రోజులు రెస్ట్ తీసుకో, నార్మల్ అయిపోతావు.
సరేనా? ఓకే వదినా, బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? మీ ఆడపడుచు ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా, తను ఎలా ఉందో ఏంటో నువ్వు పరామర్శిస్తుంటేను చూస్తున్నాను. తను ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం నీకెవరు చెప్పారు? అంటే నేను కానీ ఆయన కానీ నీకు చెప్పలేదు కదా, నీకెలా తెలిసింది? ఇలాంటి న్యూస్ ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదక్కా, అలా తెలిసిపోతూ ఉంటాయంతే. నాకొక డౌట్ అక్కా, మీ ఆడపడుచు నిజంగానే సూసైడ్ చేసుకోవడం కోసం పాయిజన్ తాగిందా, లేక అలా పాయిజన్ తాగినట్టు నటిస్తే పెళ్లి చేస్తారని డ్రామా ఆడిందా, లేక ఆ సుహాస్తో కాలు జారి ఉషా 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 ఎందుకు పల్లవి మీద చేయి చేసుకున్నావు? చేయి చేసుకునేంత తప్పు తనేం చేసింది? అసలు ఎందుకు నీకింత ఆవేశం? మీరు ఈవిడ గారితో కలిసి తప్పు చేశారని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. ఆ తప్పు వల్ల ఈవిడ గారు నెల తప్పిందని చెప్పినప్పుడు నాకు ఆవేశం రాలేదు. వెనక ముందు ఎవరూ లేని ఈవిడ గారి బాధ్యత మనం తీసుకోవాలి అని చెప్పినప్పుడు, ఈవిడ గారిని మన ఇంటికి తీసుకొచ్చినప్పుడు నాకు ఆవేశం రాలేదు. సవతి స్థానంలో ఈ ఇంట్లో కాలు పెట్టిన ఈవిడ గారికి ఏ భార్య చేయనన్ని సేవలు చేస్తున్నప్పుడు కూడా నాకు ఆవేశం రాలేదు. అలాంటిది ఇప్పుడు ఆవేశం వచ్చిందంటే, ఇలా చెంప పగలగొట్టాను అంటే ఏం జరుగుంటుందో, ఎందుకు కొట్టుంటానో మీరే ఆలోచించుకోండి. బాధపడకండి కిరణ్ గారు, అక్కేదో ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ లో నా మీద ఇలా చెయ్యి చేసుకుంది. ఉషా అక్కని నేను సొంత అక్కలా ఫీల్ అవుతున్నాను. అలాంటి అక్క కోపంలో ఒక దెబ్బ కొడితే మాత్రం తప్పేముంది? జరిగిన దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు, మీరు కూడా ఏం ఫీల్ అవ్వకండి. ఇంక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి ఆ విషయం గురించి ఏం ఆలోచించారో చెప్పండి. ఏ విషయం గురించి? అదేనండి, నా సీమంతం గురించి. పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ వస్తేనే సీమంతం చేస్తారంట. ఇలా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే సీమంతం చెయ్యరు, చేయకూడదని కూడా చెప్పారు. అక్క చేతితో చెంప మీద కొడితే మేరీ మాటతో నా మనసు మీద కొట్టారు, మనసు మీద కొట్టారు. అందుకే నేను ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. మొగుడు లేని ఆడదానిగా బతుకుతావో, మొగుడు వదిలేసిన ఆడదానిగా బతుకుతావో
మొగుడితో అవసరం లేని ఆడదానిగా బతుకుతావా? బతుకు. సో మీ ఆయన మెట్టినింటి నుంచి ఆడపిల్లలాగా పుట్టింటికి వెళ్ళాడనమాట. అవును డాడీ, నాకైతే ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. మొన్నటి వరకు ఆ పెన్ డ్రైవ్ని అడ్డు పెట్టుకుని నాతో ఎలా ఆడుకున్నాడో తలుచుకుంటేనే నా ఈగో వాల్కొన్నలాగా వేడెక్కుతుంది. నేను నీకు ముందే చెప్పాను కదమ్మా, వినాశకాలే విపరీత బుద్ధి అని. ఏం జరిగిందో చూసావుగా. అప్పుడు వాడు నిన్ను అంత బాధ పెట్టి తప్పు చేశాడు కాబట్టి ఇవాళ వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయేలా నేచర్ నీకు హెల్ప్ చేసిందమ్మా. అవును డాడీ, కుటుంబం కోసం కట్టుకున్న భార్యనే బాధ పెట్టాడు. ఇర్రెస్పాన్సిబుల్ హస్బెండ్. పోనీలే అమ్మా, వాడి మానన వాడే పోతాడు. ఇక వాడి గురించి వదిలేసాయి. సరే, ఇప్పుడు నా ప్రాపర్టీ విషయంలో సంజయ్ తండ్రితో చేతులు కలిపి మనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడంటవా డాడీ? ముగ్గురు అన్నదమ్ములు కలిస్తే సమస్య ఉండొచ్చేమో అమ్మా. వాళ్ళ ఆలోచన ఎలా ఉందో మనం చెప్పలేం కదా. నువ్వు చెప్పింది రైటే డాడీ, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ సంజయ్కి ఆలోచన వస్తే దాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి. నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు? అదంతా నేను చూసుకుంటానుగా. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే ఆ సంజయ్ ఇప్పుడు బెయిల్ మీద మాత్రమే బయటున్నాడు. వాడు తిరిగి మళ్ళీ జైలుకి వెళ్ళడం ఖాయం. దానికి నేను ఆల్రెడీ ముహూర్తం పెట్టాను. నిజమా? అవునమ్మా, ఆ ప్రాపర్టీస్ నీ చేతి నుండి జారకుండా చూసుకునే బాధ్యత నాది. అందుకే ముందు నువ్వు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వు. ఓకే డాడీ. హలో. ఇక సంజయ్ మీద నుంచి కాన్సన్ట్రేషన్ పూర్తిగా కిరణ్, ఉషా, పల్లవి మీదకి మళ్లించాలి. మేఘన చెప్పిన ప్రీ క్లైమాక్స్ సీమంతం సీను ఫెయిల్ అయ్యింది కాబట్టి తను చెప్పినట్టు సూసైడ్ చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్కి లీడ్ చెయ్యాలి. ఉషా బయటికి వెళ్ళొచ్చేసరికి ఎంత టైం పడుతుందో తెలీదు. ఈ లోపల నేను ఈ సూసైడ్ డ్రామా ఆడేయాలి. పల్లవి, 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 పల్లవి.
ఓకే మేడం, అంతా మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ పల్లవి నిజంగానే సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు, సావుదాకా వెళ్ళి తిరిగి వచ్చినట్టు ఆ కిరణ్ గారిని నమ్మిస్తాను. ఓకే. మేడం, మేఘన గారితో మాట్లాడాను. మీకు నీరసంగా ఉన్నట్టు యాక్ట్ చేయండి. నేను బయటికి వెళ్ళి కిరణ్ గారిని మేనేజ్ చేస్తాను. కిరణ్ గారు, డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఇంకో 5 టాబ్లెట్లు ఎక్కువ మింగుంటే మేం కూడా కాపాడలేకపోయేవాళ్ళం. నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. నేను చూడొచ్చా? వెళ్ళండి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనెంత ప్రెషర్లో ఉన్నానో నీకు తెలుసా? నీ కోసం, నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను ఒకవైపు ఉషని, మరోవైపు నా ఫ్యామిలీ మొత్తాన్ని ఎదిరిస్తున్నాను. నీకోసం నేను ఇంత భరిస్తుంటే నీకు అసలు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మరేం చేయమంటారు? మీ ఫ్యామిలీ కొట్టే చెంపదెబ్బలు, సొసైటీ చేసే అవమానం, ఇవన్నీ చూస్తూ బ్రతకడం కంటే చావేనయం. మళ్ళీ అదే మాట. ఎవరేమన్నా నీకు తోడుగా నేనున్నాను కదా, ఇంకేం కావాలి? గుర్తింపు. మీ భార్యగా గుర్తింపు కావాలి. మీ భార్యగా గుర్తింపు కావాలి. నేను మీకోసం, మీ వారసుడి కోసం, మీ కుటుంబం కోసం చేస్తున్న త్యాగానికి గుర్తింపు ఏది? ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటే రేపు నాకు పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటి? ఆ బిడ్డని మీ ఇంటి వారసుడిగా మీ ఇంట్లో వాళ్ళు ఉషా గుర్తిస్తారని గ్యారంటీ ఏంటి? కడుపుతో ఉన్న నాకు సీమంతం చేయడానికే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అలాంటిది 9 నెలలు మోసి కరిన బిడ్డని ఏ నమ్మకంతో మీ చేతిలో పెట్టాలి? నీకు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి చెప్పు? నా మెడలో తాళి కట్టాలి, తాళి కట్టాలి, తాళి కట్టాలి. నన్ను భార్యగా సమాజం దృష్టిలో అంగీకరించాలి. నేను అడుగుతున్న కోరిక మీకెక్కువగానే అనిపించొచ్చు, కానీ రేపు మీ ఇంటికి వారసుని అందించి నేను వెళ్ళిపోయేటప్పుడు ధైర్యంగా వెళ్ళడానికి నాకు పెళ్లి అవసరం. నేను మీకు మాటిస్తున్నాను కిరణ్ గారు, బిడ్డని మీ చేతుల్లో పెట్టి మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. బిడ్డని కనడం ఆడదానికి పునర్జన్మ అంటారు. ఆ సమయంలో ప్రాణం పోయేంత బాధని తల్లి అనుభవిస్తుంది. అంత బాధని ఓర్చుకుని కన్న బిడ్డని మీ చేతుల్లో పెట్టి వెళ్ళిపోతున్న త్యాగం ముందు నేను మిమ్మల్ని అడిగిన కోరిక చిన్నది కాదా? ఇంకా మీరు ఆలోచిస్తున్నారంటేనే అర్థమైంది మీకు ఇష్టం లేదని. సరే అయితే ఈసారి నా ప్రాణాన్ని కాపాడగలిగారు, ప్రతిసారి కాపాడలేరు కదా. నా లైఫ్, నా డెసిషన్ నేను తీసుకుంటాను.
నా ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? నా మెడలో తాళి కట్టాలి. కానీ రేపు మీ ఇంటికి వారసుని అందించి నేను వెళ్ళిపోయేటప్పుడు ధైర్యంగా వెళ్ళడానికి నాకు ఈ పెళ్లి అవసరం. మనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ మెళ్ళో నేను తాళి కడతాను. నీ పతిదేవుడు మాత్రం నన్ను కరుణించాడు. నా మెడలో తాళి కడతానని మాటిచ్చాడు. మనల్ని నమ్మి ఈ కుటుంబంలోకి వచ్చిన బంగారు తల్లిరా ఉష. అలాంటి ఆ ఉషకి అన్యాయం చేస్తే ఈ కుటుంబమే పుట్టగతులు లేకుండా పోతుందిరా. ఇంతమంది చెప్తున్నందుకైనా అర్థం చేసుకోరా. నువ్వెంత పాపం చేస్తున్నావో తెలుసుకో.